హాయ్ ఫ్రెండ్స్, మీ చదువుకు లక్షల్లో ఖర్చు అవుతుందని టెన్షన్ పడుతున్నారా? మంచి టాలెంట్ ఉండి కూడా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఒక్క నిమిషం, మీకోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. మనందరి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా మీ అకౌంట్లో 15,000 రూపాయలు మొదలుకొని ఏకంగా 15 లక్షల వరకు కూడా స్కాలర్షిప్గా ఇస్తే ఎలా ఉంటుంది? నమ్మలేకపోతున్నారా? ఇది 100కి 100 నిజము. ఎస్బీఐ ఫౌండేషన్ లేటెస్ట్గా ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దీని గొప్పతనం ఏంటంటే 9th క్లాస్ పిల్లల దగ్గర నుంచి విదేశాల్లో మాస్టర్స్ చేసే వాళ్ళ వరకు కూడా దాదాపు అందరినీ ఈ ఒక్క స్కీమ్తో ఆదుకుంటుంది. ఈ వీడియోలో ఏ కేటగిరీకి ఎంతెంత డబ్బులు వస్తాయి, ఎవరెవరు అర్హులు ఉన్నారు, కావాల్సినటువంటి మార్కులు ఏంటి, ఇన్కమ్ లిమిట్ ఎంత ఉంది, ఆదాయం ఎంత కావాలి, ఇంకా ముఖ్యంగా ఎలా అప్లై చేయాలి, ఇలా ప్రతి విషయాన్ని కూడా నేను స్టెప్ బై స్టెప్ మీకు తేలికగా అర్థమయ్యేలాగా వివరిస్తాను. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా మన వీడియోని చూడండి. ఈ సమాచారం మీ లైఫ్నే మార్చవచ్చు. అలాగే మన తెలుగు ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల్ని మనం అందిస్తూ ఉంటాం. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఉత్సాహంగా మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఏ కేటగిరీకి ఎంత స్కాలర్షిప్ అంటే, సరే అందరికన్నా ముందుగా మనందరి మెదిలేటువంటి ప్రశ్న, అసలు డబ్బులు ఎంత వస్తాయి? ఎస్బీఐ ఫౌండేషన్ ఏ చదువులకి ఎంత స్కాలర్షిప్ ఇస్తుందో చాలా స్పష్టంగా చెప్పింది. ఈ స్కాలర్షిప్ల కోసం అని చెప్పేసి 100 కోట్ల రూపాయలని ఎస్బీఐ అయితే కేటాయించింది. స్కూల్ పిల్లలకి అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మీకు ఏడాదికి 15,000 రూపాయల స్కాలర్షిప్ అనేది వస్తుంది. డిగ్రీ స్టూడెంట్స్ ఏంటంటే బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి వాళ్ళు అయితే మీకు ఏడాదికి 75,000 వరకు కూడా అందిస్తారనమాట. ఇక పీజీ స్టూడెంట్స్ అయితే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఇలాంటి వాళ్ళు అయితే మీకు ఏడాదికి 1,50,000 వరకు కూడా అందిస్తారు. ఇక ఐఐటి స్టూడెంట్స్ అయితే మీరు దేశంలోని ఏ ఐఐటిలో చదువుతున్నా సరే ఏడాదికి 2 లక్షల రూపాయల స్కాలర్షిప్ మీదే. ఇక ఎంబీబీఎస్ స్టూడెంట్స్ డాక్టర్ చదువులకు కూడా ఏడాదికి 2 లక్షల వరకు కూడా ఆర్థిక సహాయం అయితే అందుతుందన్నమాట. ఇక ఐఐఎం స్టూడెంట్స్ అయితే ప్రతిష్టాత్మక ఐఐఎంలో చదివేటువంటి వాళ్ళకి ఏకంగా ఏడాదికి 5 లక్షల వరకు కూడా స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవటానికి అంటే ఓవర్సీస్ స్టడీకి వెళ్తారు కదా, వాళ్ళ ఫారెన్ ఎడ్యుకేషన్కి, వాళ్ళకి అన్నింటికంటే పెద్ద మొత్తం ఇదే. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఉన్నటువంటి టాప్ 200లో ఉన్న ఫారిన్ యూనివర్సిటీలో మీరు ఎక్కడ మాస్టర్స్ డిగ్రీ చేసినా కానీ అక్కడ మీకు గరిష్టంగా 15 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా స్కాలర్షిప్ ఇచ్చేటువంటి అవకాశము ఎస్బీఐ దగ్గర ఉన్నదనమాట. చూసారుగా ఎంత మంచి అవకాశం. మీ కేటగిరీ ఏదైనా సరే మీకు చేయూత ఇవ్వడానికి ఈ స్కీమ్ అనేది రెడీగా ఉందనమాట. ఈ డబ్బును మీరు తిరిగి కట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లకే అమౌంట్ అనేది వస్తుంది. మరి ఎవరు అర్హులు అంటే, మార్కులు అండ్ ఆదాయ పరిమితి ఏంటంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది నేను చెప్తాను చూడండి. ఓకే, ఇంత పెద్ద అమౌంట్ ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి దీనికి ఎవరు అర్హులు? రూల్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు అనమాట. ముఖ్యంగా రెండు విషయాలు చూస్తారు, మీ మార్కులు అండ్ మీ ఫ్యామిలీ ఇన్కమ్. ఈ రెండింటిని వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఎస్బీఐ వాళ్ళు. మీకు ఎన్ని మార్కులు ఉండాలి, అకాడమిక్ మెరిట్స్ ఎంత ఉండాలంటే, చాలా వరకు అన్ని కేటగిరీల వాళ్ళు కూడా వాళ్ళ గత ఏడాది ఫైనల్ ఎగ్జామ్స్లో కనీసం 75% మార్కులు లేదంటే 7.5 CGPA తెచ్చుకొని ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కొంచెం రిలాక్సేషన్ ఉంది, వాళ్ళకు 65% మార్కులు వస్తే చాలన్నమాట. అలాగే దివ్యాంగులకి విద్యార్థులకి ఏంటంటే 60% మార్కులు ఉంటే సరిపోతుంది అనమాట. మరి మీ కుటుంబ ఆదాయం, ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే, ఈ స్కాలర్షిప్ ఎస్బీఐ స్కాలర్షిప్ రావాలనేది, ఎస్బీఐ స్కాలర్షిప్ అనేది ముఖ్యంగా పేద టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఉద్దేశించింది కాబట్టి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది లిమిట్ ఖచ్చితంగా పెట్టారనమాట. 9th నుంచి 12th వరకు విద్యార్థులకు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు విద్యార్థులకు మీ కుటుంబ వార్షిక ఆదాయం, యాన్యువల్ ఇన్కమ్ 3 లక్షల లోపు ఉండాలన్నమాట. ఇక ఇది కాకుండా డిగ్రీ, పీజీ, ఐఐటి, ఐఐఎం, ఎంబీబీఎస్ ఇలా ఫారెన్ ఎడ్యుకేషన్ ఈ కోర్సులు చదివే వాళ్ళందరికీ కూడా మీ కుటుంబ వార్షిక ఆదాయం, యాన్యువల్ ఇన్కమ్ 6 లక్షల లోపు ఉండాలి. ఇక కాలేజీకి ఉండవలసినటువంటి గుర్తింపు ఏంటి? ఎక్కడ పడితే అక్కడ చదివితే గుర్తింపు, ఇన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ అనేది కావాలన్నమాట. అంటే డిగ్రీ, పీజీ, మెడికల్ లేదంటే కోర్సులను చదివేటువంటి విద్యార్థులకు ఎన్ఐఆర్ఎఫ్ టాప్ 300 ర్యాంకింగ్స్లో ఉన్న కాలేజీలకు, లేదంటే NAC A గ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉండాలన్నమాట. ఇక్కడ ఒక సూపర్ విషయం ఏంటంటే, ఈ స్కాలర్షిప్లో 50% సీట్లు అమ్మాయిల కోసం రిజర్వ్ చేశారండి. ఇది అమ్మాయిల చదువును ప్రోత్సహించడానికి తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం. హ్యాట్సప్ టు ఎస్బీఐ. ఈ సమాచారం ఇప్పటివరకు మీకు హెల్ప్ అయింది అనిపిస్తే మాత్రం ఒక్క సెకండ్ ఆగి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మనలాంటి అవసరంలో ఉన్న చాలామంది స్టూడెంట్స్కి వెంటనే యూట్యూబ్ వాళ్ళు ఆల్గారిథమ్స్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే మీరు ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు, ఇదేదో బాగున్నట్టుంది, ఎక్కువ మంది షేర్ అనుకుంటా అని అది కూడా ఎక్కువ మందికి చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి స్కాలర్షిప్ అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకుండా ఉండేందుకు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డాక్యుమెంట్స్ ఏం కావాలి? డాక్యుమెంట్స్
డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు అర్హులని ఫిక్స్ అయ్యాక అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. వీటన్నిటిని స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ లిస్ట్ ఏంటో నేను చెప్తాను చూడండి. ఒకటి, గత ఏడాది మార్కుల షీట్ ఉండాలి. మీరు పాస్ అయినటువంటి చివరి పరీక్ష యొక్క మార్క్ షీట్ అనేది ఉండాలి. 2, గుర్తింపు కార్డు ఉండాలి. మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కార్డులు అనేవి ఉండాలి. 3వది ఏంటంటే ప్రస్తుతం అడ్మిషన్ ప్రూఫ్ ఉండాలి. మీరు ఇప్పుడు చదువుతున్నటువంటి కాలేజీ స్కూల్ ఇచ్చినటువంటి అడ్మిషన్ లెటర్ కానీ ఫీజు రిసిప్ట్ కానీ లేదా బాన్ఫైడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇక 4వది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ వివరాలు. మీ పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజీ కాపీ తీసి అప్లోడ్ చేయాలి. ఎస్బీఐ అకౌంట్ అయితే ఇంకా మంచిదన్నమాట. ఇక 5వది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రము. మీ కుటుంబ ఆదాయాన్ని చూపిస్తూ మీ సేవ నుంచి ప్లస్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక 6వది ఫోటో. మీ కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వండి. ఏదో ఇట్లా మూతి ఇట్లా పెట్టి తీసే ఫోటోలు కాకుండా మంచి ఫోటోలు ఇవ్వండి. ఇక 7, ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఉండాలంటే మీరు ఎస్సీ ఎస్టీ లేదా దివ్యాంగులు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అధికారిక సర్టిఫికెట్లు అనేవి ఉండాలి. ఎంఆర్ ఆఫీస్ నుంచి సదరం నుంచి తీసుకునేవి అన్నీ ఉండాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా స్కాన్ చేసి ఒక ఫోల్డర్లో పెట్టి ఉంచుకుంటే అప్లికేషన్ నింపేటప్పుడు చాలా ఈజీ అవుతుందన్నమాట. మరి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటని నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఫైనల్గా అసలు విషయానికి వచ్చేసాము. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలంటే నేను చెప్పే స్టెప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. గూగుల్లో కనిపించిన ప్రతి లింక్ని కూడా నమ్మొద్దు. అధికారిక పోర్టల్ అడ్రస్ నేను కింద క్లియర్గా ఇస్తాను చూడండి. www.sbiasha.scholarship.co ఈ లింక్ని .co.in ఉంటుంది. ఈ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు వెళ్ళండి. స్టెప్ 2 ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ చేశాక రిజిస్టర్ లేదా సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒక అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోండి. మీ పేరు, మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు ఇలాంటి బేసిక్ వివరాలు ఇస్తే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. స్టెప్ 3 ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయాక లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్ని పూర్తి చేయండి. మీ పర్సనల్, ఎడ్యుకేషనల్, ఫ్యామిలీ వివరాలు అన్నీ జాగ్రత్తగా తప్పులు లేకుండా జాగ్రత్తగా నింపండి. 4th స్టెప్ ఏంటంటే ఇప్పుడు మీ చదువుకు సరిపోయేటువంటి స్కాలర్షిప్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. దానికి స్కూల్ స్టూడెంట్, అండర్ గ్రాడ్యుయేట్, ఐఐటి ఇలాంటివన్నీ కూడా. ఇక స్టెప్ 5 ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అడిగిన ప్రతి వివరం కూడా నింపేసి మీరు రెడీగా పెట్టుకున్నటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ కాపీలన్నీ కూడా అప్లోడ్ చేయండి. 6th స్టెప్ ఏంటంటే ఫామ్ మొత్తం నింపేశాక అప్లోడ్ చేశాక 1కి 2 సార్లు అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ బటన్ కొట్టండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తారండి అని చెప్పని అడగొద్దు. ఇట్లాంటి వాటికి కూడా ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి ₹1 కూడా మీరు ఫీజు కట్టాల్సిన పని లేదు. ఎవరైనా డబ్బులు అడిగితే అది 100% చీటింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్ అప్లికేషన్ చివరి తేదీ ఏంటంటే ఈ 2026 సంవత్సరానికి అప్లికేషన్లు తీసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 4 వరకు ఉందన్నమాట. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా లాస్ట్ మూమెంట్లో ఎక్కువ మంది అప్లై చేసి ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే అప్లై చేయండి. వెంటనే అప్లై చేయడం అనేది ఇప్పుడే మొదలు పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అనేది మీ పెద్ద పెద్ద చదువుల కళల్ని నిజం చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. సరైనటువంటి అర్హతలు కానీ డాక్యుమెంట్లు కానీ మీ దగ్గర ఉంటే మాత్రము వెంటనే లక్షల రూపాయల ఆర్థిక సాయం పొందడం అనేది అసాధ్యమేమీ కాదనమాట. ఇంకా మంచి విషయం ఏంటంటే మీరు ప్రతి ఏటా మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉంటే మీ కోర్సు పూర్తయ్యే వరకు కూడా ఈ స్కాలర్షిప్ అనేది రెన్యువల్ చేస్తారు ఎస్బీఐ అధికారులు. ఈ వీడియోలో నేను చెప్పిన సమాచారం మొత్తం కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నా. ఇలాంటి మంచి అవకాశం గురించి తెలియక ఎంతోమంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయండి. అలాగే మీ డీపీలుగా కూడా పెట్టుకోండి. ఇక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ సెక్షన్లో అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించడం అయితే చేస్తాను. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ స్కాలర్షిప్ కానీ ప్రభుత్వ పథకాలు కానీ కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం అలాగే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద రోజువారీ వెరిఫైడ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మాత్రం తెలుగు ఎగ్జామ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి భవిష్యత్తు బంగారుమయం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.